నమస్తే, వెల్కమ్ టు యూఏ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే నోటిఫికేషన్లు రిలీజ్ చేసిందో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 వీటికి సంబంధించి విద్యార్థులు అదేవిధంగా నోటిఫికేషన్ రిలీజ్ చేసినందుకు చాలామంది కూడా వారి యొక్క ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి నోటిఫికేషన్లన్నీ కూడా మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత త్వరితగతిన వాటి అన్నింటిలో కూడా సకాలంలో పూర్తి చేసే కార్యక్రమం చేపడుతుంది కాబట్టి సో మరి నిజంగా దీని మీద అనేక రకాలైనటువంటి భిన్న మిశ్రమమైనటువంటి వ్యాఖ్యలు అయితే వినపడతా ఉన్నాయి. మరి మనతో పాటు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి సంబంధించినటువంటి జాతీయ అధ్యక్షులు తాడిశెట్టి పశుపతి గారు మనతో పాటు ఉన్నారు. మరి నిజంగానే మరి అంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి మరి ఆయన ఏం చెప్తారు, స్టూడెంట్స్కి ఆయన ఏం భరోసా కల్పిస్తారు, అసలు ఇందులో ఉన్నటువంటి లోపాలు ఏమైనా ఉన్నాయా, ఏమైనా సవరించుకోవాల్సిన అవసరం ఉందనేది వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే సార్. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సంబంధించి జాతీయ అధ్యక్షులుగా మీరు ఉన్నారు. సో మరి నిజంగానే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 సంబంధించి నోటిఫికేషన్ గతంలో మనం బీఆర్ఎస్ ప్రభుత్వంలో చూసాం. అవి పెండింగ్లో ఉండి ఇబ్బంది పడి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని త్వరితగతిన పూర్తి చేయగలిగారు. సో మరి నిజంగానే స్టూడెంట్స్ అందరూ కూడా ఆనందంగా ఉన్నారా లేదా, లేకపోతే రిజర్వేషన్లకు సంబంధించి కొన్ని అంశాలు బయటకు వస్తామన్నాయి. మీరు దానికి సంబంధించి కొన్ని విషయాలు యూఏటీవీ ద్వారా చెప్పాలనుకుంటున్నారు. అవేంటో క్లారిటీగా అందరికి అర్థమయ్యే విధంగా మీ మాటలు చెప్పండి. ముందుగా యోయో టీవీ ప్రేక్షకులకు మీకు నమస్కారం. ప్రధానంగా ఈ తెలంగాణ రాష్ట్రమే కాకుండా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అగ్రకుల సామాజిక వర్గాలలో ఉన్నటువంటి పేదవాళ్ళ కోసం మేము గత 10 సంవత్సరాల నుండి పోరాటం చేస్తూ సిద్ధాంతపరమైనటువంటి స్టాటిస్టికల్ డేటా, అగ్రకుల సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి నిరుపేదలు ఎటువంటి ఇబ్బందులు వాళ్ళు గురవుతున్నారు, వాళ్ళు విద్యా ఉద్యోగాలకు ఏ రకంగా దూరం అయ్యారో, ఎటువంటి రిజర్వేషన్స్ లేకుండా ప్రభుత్వ ఫలితాలు అందకుండా వేలాది మంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భాన్ని మా సెంట్రల్ గవర్నమెంట్కి మేము స్టాటిస్టికల్ డేటా ఇచ్చాం. అయితే మేము చేసినటువంటి కొన్ని రిప్రజెంటేషన్స్ కావచ్చు, మేము ఇచ్చినటువంటి సైంటిఫిక్ డేటా కావచ్చు, వాటన్నిటిని పరిగణలోకి తీసుకొని కేంద్రంలో బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది, లక్షలాది మంది బెనిఫిషియర్స్కు ఉపయోగపడేటువంటి అంశాన్ని వాళ్ళు ఒక రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ అమెండ్మెంట్స్ చేసి ఇవాళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను అమలుపరిచినందుకు ప్రధానంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఏదైతే అధికారంలో ఉండి నిరుద్యోగుల పక్షాన త్వరితగతిన నియామకాలు చేయకపోవడం వల్ల ఆ రోజుల్లో కూడా మేము ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏదైతే చాలా మందికి, చాలా మంత్రులకు, ముఖ్యమంత్రులకు, వాళ్ళకు కేటీఆర్ గారికి కూడా పర్సనల్గా నేను ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలన్నటువంటి ఆలోచనతో చాలామంది ఎమ్మెల్యేలను, మంత్రుల్ని అందరినీ కలిసి రిప్రజెంటేషన్స్ ఇచ్చాను. 2 years లేటుగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అమలు పరచడం జరిగింది. అయితే ఇవాళ 15 నెలల క్రితం ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి క్రమంలో గతంలో ఉన్నటువంటి డిలే ఉన్నటువంటి నోటిఫికేషన్స్ ఇవాళ త్వరితగతిన ఉద్యోగాలు అనౌన్స్ చేయడం, వాళ్ళకి నియామక పత్రాలు అందజేశారు. మా ఈడబ్ల్యూఎస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ప్రధానంగా టీజీపీఎస్సీ కానివ్వండి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కానివ్వండి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కూడా ఒక ఇండికేషన్ చెప్పాలనుకుంటున్నాను. అయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అగ్రకుల సామాజిక వర్గాల్లో పేదలకు చెందాల్సినటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ నా దృష్టికి కూడా వచ్చినాయి. కొంతమంది తప్పుడు ధృవపత్రాలు ఏదో డబ్బులు ఇచ్చి తీసుకొని వచ్చేసి మీరు ఎలిజిబిలిటీ లేకున్నా కూడా మీరు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ క్లెయిమ్ చేసి మీరు విద్యా సంస్థలలో సీట్లు వచ్చినా, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉద్యోగాలు వచ్చినా, నేను ఒక బాధ్యతాయుతమైనటువంటి జాతీయ అధ్యక్షునిగా మీ అందరికీ నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, వార్నింగ్ ఇస్తున్నాను. మీరు ఎవరైతే తప్పుడు ధృవపత్రాలు పెట్టి మీరు ఉద్యోగం తీసుకొచ్చి వచ్చినా కూడా భవిష్యత్తులో అది మీరు 5 సంవత్సరాల 2 సంవత్సరాల ఎప్పుడు వచ్చినా కూడా తప్పకుండా దాని మీద ఎంక్వైరీ చేస్తాం. మీరు నిజమైన లబ్ధిదారులు కానప్పుడు చట్టపరంగా మీ మీద తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. అదేవిధంగా టీజీపీఎస్సీ చైర్మన్ గారు కూడా ఇప్పుడు గ్రూప్ 1 సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ జరుగుతున్నాయి కాబట్టి గౌరవ చైర్మన్ గారికి మా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పక్షాన నేను పర్సనల్గా అప్పీల్ ఏం చేస్తున్నా అంటే, మీరు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ కోటాలో వచ్చేటువంటి ప్రతి విద్యార్థి, నిరుద్యోగిని తప్పకుండా
మీరు ఆషామాషిగా రెవెన్యూ ఆఫీసర్స్ ఇచ్చారు, దాని ఆధారంగా మీరు ఉద్యోగం ఇస్తా అంటే మాత్రం మళ్ళీ మీ ఆఫీస్ ముందు ధర్నా చేయాల్సి వస్తుంది. అటువంటి క్రమంలో నేను చట్టపరమైనటువంటి యాక్షన్ తీసుకుంటే టీజీపీఎస్సీని కూడా వాళ్ళని కూడా పాటు చేయాల్సి వస్తుంది. అందుకని ప్రభుత్వానికి కానివ్వండి, రెవెన్యూ డిపార్ట్మెంట్కి కానివ్వండి, టీజీపీఎస్సీకి కానివ్వండి, మీరు ఇచ్చేటువంటి సర్టిఫికేట్స్ కానివ్వండి అవి చాలా బాధ్యతాయుతమైనటువంటి అధికారులతో ఎంక్వైరీ చేసి నిజమైన లబ్ధిదారులకు మీరు సర్టిఫికేట్స్ ఇచ్చేస్తే వాళ్ళ యొక్క తలరాత, వాళ్ళ యొక్క ఆర్థిక వెసులుబాటుతనం వాళ్ళలో అభివృద్ధి చెందుతుంటారు. కాబట్టి సమసమాజ అభివృద్ధికి మీరు కూడా తోడ్పాటు ఉండాలని, మీరు సరైనటువంటి నిర్ణయం తీసుకొని సరైనటువంటి ఎంక్వైరీ చేసి నిజమైన లబ్ధిదారులకే ఉద్యోగాలు ఇవ్వాల్సిందిగా టీజీపీఎస్సీ చైర్మన్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి కూడా నేను ప్రత్యక్షంగా మా నేషనల్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా తల్లిదండ్రులకు తెలియకుండా కొంతమంది విద్యార్థులు ఏదో ఉద్యోగం వస్తుందని మీరు దొంగ సర్టిఫికేట్స్ పెడితే మాత్రం భవిష్యత్తులో మీరు ఉద్యోగం వచ్చినా కూడా, సీట్స్ వచ్చినా కూడా మీరు డిస్క్వాలిఫై అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి చట్టరీత్యా మీరు అనర్హులు. కాబట్టి మీరు దయచేసి అటువంటి సాహసం చేయకండి. నిజమైన లబ్ధిదారులకు ఈ రిజర్వేషన్స్ అందాలనే ఆకాంక్షతోని ఇవాళ మీకు ఈ మెసేజ్ పాస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.